సార్ సోషల్ మీడియాపై మాజీ జేడీ కామెంట్స్ని ఎలా చూడాలి? ఈరోజు ఆయన పత్రికలో వ్యాసం రాశారు సీరియస్ అని. ఇప్పుడు అలాగే ఉక్కుపాదం ఇట్లాంటివి వస్తున్నాయి. మీకు ఇంకొకటి కూడా జోడించండి కొంచెం. మన రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. నిన్న మీకు అడ్వాన్స్గా నేను సమాచారం చెప్పా కదా, పోలీస్ స్టేషన్లో హాజరు కాలేదంటే ఆయన ఊరుకోడు, ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్తారు అని. ఆయన కోర్టుకు మళ్ళీ వెళ్ళాడు. అందులో ఏమన్నాడంటే 3rd డిగ్రీ ఉపయోగించే అవకాశం కూడా ఉందని రాశాడు అందులో. అంటే పోలీస్ స్క్రిప్ట్ రామ్ గోపాల్ వర్మకు ముందే తెలిసిపో కథ లీక్ అయినట్టుగా ఉంది. సో 3rd డిగ్రీ కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అందువల్ల నాకు ఇది కల్పించాలి, ఈ పద్ధతిలో ఇంకొంచెం సమయం కావాలి, కోర్టు ఏం చెప్తుందో మనకు తెలియదు అనుకోండి, తప్పకుండా కఠినంగా వ్యవహరించాలి అనేది జేడీ లక్ష్మణ్ చెప్పేటటువంటి విషయం. కానీ ఒకటి, ఆయన ఒక పార్టీ గురించి రాయలేదు, ఇంకొక భాగం ఆయన తీసుకోలేదు. అదేంటంటే దేశంలో ఎక్కడి నుంచి ఏ పార్టీలు ఉపయోగించే ఈ మతపరమైన అంశాలకు, కులపరమైన అంశాలకు కూడా వాటిని వేదికలుగా చేసుకుంటున్న పరిస్థితి ఒకటి, అసభ్యమైన వాటిని కట్ చేయటం ఒకటి. వీటన్నిటికీ పరిష్కారంగా జేడీ లక్ష్మణ్ చెప్పేది ఏంటంటే ఆధార్ కార్డును అనుసంధానం చేయాలి అని. అన్ని వ్యక్తిగతమైన ఖాతాలు కావండి, వీటిని హ్యాండిల్ అంటుంటారు. నాకు కూడా తెలియదు, నేను కూడా ఇవన్నీ వాడుతూ ఉంటాను తెలుసు, కానీ హ్యాండిల్ అనేది ఏ అర్థంలో వాడతారో ఒకటే అనేకం వస్తాయో నాకు తెలియదు. కానీ ఉమ్మడి హ్యాండిల్స్ చాలా ఉంటాయండి వీటిలో, ఫేక్ అకౌంట్స్ కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేసినా కానీ సోషల్ మీడియా అనే వాయిస్ అయితే ఉండాలి కదా, దాన్ని రక్షిస్తూ ఆ హక్కును కాపాడుతూ, అదే సమయంలో దుర్భాషలు అన్నవాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. దానికి జరగాల్సింది ఏంటంటే చట్టబద్ధంగా వ్యవహరించటము, అవసరమైన ప్రతి సందర్భంలో జోక్యం చేసుకోవటము. అలా కాకుండా ఈ పార్టీ తరఫున ఆ పార్టీ వైసీపీఐ కోణము, లేకపోతే టీడీపీ కోణము, జగన్ ఉన్నప్పుడేమో పట్టాభి అన్న మాటే చాలా తప్పుగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఆయన తన అధికారిక ప్రసంగంలో ఆగస్టు 15 రిపబ్లిక్ డేనో ఏదో జరిగితే అందులో కూడా ఆయన దాన్ని ఉపయోగించాడు. ఇలా అంటున్నారు ముఖ్యమంత్రిని అని. ఇప్పుడు వాళ్ళు ఏదైనా అంటున్నారని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరు జాతీయ స్థాయిలోకి మనం పోము. జాతీయ స్థాయిలో అయితే బీజేపీకి ఇతర పార్టీలకు ఒక పెద్ద సమస్యగా నడుస్తుంది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని కూడా పరువు నష్టం దాని కింద లాగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఏం చెప్తారు? అన్నిటికీ అనుసంధానం ఆధార్ కార్డు అనేది, సరే పోలీస్ అధికారిగా దానికి ఉండే ఆధారం అది చెప్పడం, అది సలహా కూడా ఉందేమో నాకు తెలియదు. కానీ సమస్య ఒక్కదాంతో పరిష్కారం కాదండి. ముందు ఒక ప్రజాస్వామిక దృష్టితో దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. పార్టీలన్నీ కూడా దుర్వినియోగం చేయటం, సోషల్ మీడియా ఆర్మీలుగా మార్చి దీన్ని మాఫియా, అదే అన్నాను కదా, సోషల్ మీడియాను సోషల్ మాఫియా మార్చడం వల్ల ఈ సమస్య వచ్చింది. కానీ దానిగా ఏం తప్పులేదు. మీడియాను అది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఆ కత్తి హక్కులను అణచడానికి మటుకు ఉపయోగపడకూడదు. లక్ష్మణ్ గారు రాసిన దాంట్లో అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ అది ఏదో అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ద్వారా, పనిష్మెంట్స్ ద్వారా పరిష్కరించగలుగుతాము అనేది ఉంది. సిబిఐ ఉన్నా కానీ ఎన్ని పరిష్కారం అయ్యేపటికి నేరాలు. కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సింది పార్టీల దృష్టిలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. తప్పు ఎవరు చేసినా తప్పే, మేము చేసిన తప్పే, వాళ్ళు చేసిన తప్పే. కానీ చాలా వరకు అది రావట్లేదు. చాలా వరకు ఒకరే చేశారు అన్న పద్ధతిలో రావటం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియా మీద చేయాలంటున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెరీ యాక్టివ్ ఇన్ ప్రమోటింగ్ సోషల్ మీడియా. సో ఆయన వల్ల ప్రేరణ పొందిన నడిచిన సంస్థలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఉండకపోయినా ప్రజాస్వామిక హక్కులు వేరు, ప్రజాస్వామికమైన సభ్యత అవతలానికి కూడా హక్కు ఉంది. ప్రజాస్వామ్యం అని మీరు ఎప్పుడైతే అంటున్నావో నీవు బూతులు తిట్టబడేవాడికి కూడా ఉంటుందని మీరు గుర్తించాలి. అది ఆ ప్రజాస్వామిక కోణం కూడా రావాల్సిన అవసరం ఉంది. అడ్మినిస్ట్రేటివ్గా ఏం తీసుకుంటారో తీసుకోవచ్చు. ఇంకోటి, దేశంలో అణచివేత ఎక్కువగా ఉంది, ఆ సమస్య చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ లగచర్లలో ఏదో జరిగిందంటే వెంటనే ఇంటర్నెట్ ఆపేద్దాం అంటే అంత సులభం. మణిపూర్కి అసలు లేదు, కాశ్మీర్కు కొన్ని సంవత్సరాల పాటు ఇంటర్నెటే లేదు, ఇంకా సోషల్ మీడియా ఏముంది, అసలు మీడియానే లేదు. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టగానే సెన్సార్షిప్. సో ఇది బియాండ్ పోలీస్ అథారిటీ. ఓకే.
ఒక డెమోక్రాటిక్ పొలిటికల్ సొల్యూషన్ ఆ పద్ధతిలో రావాల్సి ఉంటుంది.